ఎన్నికల కోడ్ వంకతో వాలంటీర్లతో అవ్వతాతలకు 1వ తేదీన ఇచ్చే పింఛన్ను అడ్డుకున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పేదలకు మంచి చేయడం చంద్రబాబుకు ఎప్పుడూ నచ్చదని మండిపడ్డారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఇవాళ ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా తమకు న్యాయం జరిగిందనే భావంతో ఇవాళ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది, గెలవబోతా ఉంది బ్రహ్మాండమైన మెజార్టీతో. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికే ఇవాళ వీళ్ళు శ్రీకారం చుట్టారు. ఇది చరిత్ర క్షమించదు. రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం. ఇవాళ అందరూ అవ్వా తాతలు, దివ్యాంగులు, వితంతువుల్ని ఇవాళ ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బంది ఊరికే పోదు. ఓట్లుగానే చూస్తున్నారు. మీరు పేదల్ని ప్రజలుగా చూడట్లేదు, ప్రజలుగా గౌరవించట్లేదు. దానికి నిదర్శనం ఈ రోజు మీరు ఎన్నికల కమిషన్కి ఇచ్చిన పిటిషనే ఆధారం. కాబట్టి తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు, అలయన్స్ పార్టీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీకి వెళ్ళి ఓటర్ దేవుళ్ళ దగ్గర మనం ఓట్లు అడుగుతున్నామంటే, వాళ్ళకి సేవ చేస్తామని అడగవలసింది పోయి వాళ్ళకి ఈ ప్రభుత్వం ద్వారా ఉన్న సేవలన్నీ రద్దు చేస్తున్నారు. ఇది తిరిగి మంచి గుణపాఠం చెప్తారు ప్రజలందరని చెప్పి నేను సందర్భంగా తెలియదు. వాలంటీర్లపై ఈసీ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఈసీ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరమైన నిర్ణయం. వాలంటీర్లు ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదు అనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు, వికలాంగులు. ఇవాళ వాలంటీర్స్కి ఏమీ ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. ఇది ఖచ్చితంగా అవ్వాతాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి వెనక్కి వెళ్తే అర్థమవుతాయి. వాళ్ళు పిటిషన్ పెట్టింది ఎవరండి?